యెహోషువ 12వ అధ్యాయము. ఇశ్రాయేలీలు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను, అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుము నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న ఎబ్బోకు ఏటిలోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్యషీమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములోనొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను. యొర్దాను అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని శేయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేల ప్రదేశములోను చర్యల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీలు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు, బేతెలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మకేదా రాజు, బేతెలు రాజు, తప్పూయ రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలు